కృష్ణ అందరికీ స్వాగతం. మనం శ్రీ కేదార్నాథ్ ధామ్లో ఉన్నాము. కేదార్నాథ్ గుట్టల మీద ఉంటారు. చాలా మంచి ప్రదేశము. ఇంకా కేదార్నాథీశ్వరుడు ఇక్కడ ఈ గుట్ట మీద ఎందుకు వచ్చాడు అంటే దానికి ఒక చిన్న కథ ఉంది. అది ఈరోజు చెప్పుకుందాం మనం. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు తన పరంధామానికి వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత పాండవులు కూడా ఇంకా వాళ్ళ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి వాళ్ళ భోగభాగాలన్నింటినీ వదిలేసి ఐశ్వర్యాన్ని అంతా వదిలేసి వాళ్ళ రాజ్యాన్ని మనవడైన పరీక్షితుడికి అప్పచెప్పేసి వాళ్ళు వనవాసానికి ఇంకా వాళ్ళు కూడా పరంధామానికి వెళ్ళడం కోసం గాను ఉత్తర దిక్కుగా ఈ హిమాలయాలకు వస్తారనమాట. మరి ఇక్కడికి వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఉత్తర కాశీలో ఎప్పుడు పరమశివుడు ఉంటారు అనేసి తెలుసు. ఎందుకు కాశీలో నేను నివసిస్తాను అని చెప్పేసి శివుడే డిక్లేర్ చేశాడు. ఆ విధంగా శివుడి యొక్క సేవ చేసుకుందాము అని చెప్పేసి పంచపాండవులు వస్తున్నారు. అయితే శివుని వెతుకుతూ ఉన్నారు. శివుడికి ఆ విషయం అర్థమైంది. తెలుసు వైష్ణవానాం యథాశంభో, పరమశివుడు ఎంత బిజీగా ఉంటాడంటే భగవంతుడి యొక్క రామనామ జపంలో తను ఎవరితో కలిసినా ఏం చేసినా తన టైం వేస్ట్ అవుతుందని పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకని పాండవుల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. కానీ పట్టు వదలని భీముడు మాత్రము నేను ఏ విధంగా అయినా సరే శివుడిని పట్టుకుంటాను అని చెప్పేసి ఫాలో చేస్తూ ఉన్నాడు. శివుడికి ఆ విషయం అర్థమైపోయి తను ఏం చేస్తాడంటే ఉత్తర కాశీ నుంచి బయలుదేరి ఇక్కడికి గుప్త కాశీ వరకు వచ్చేస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ వెనుక వచ్చేస్తారు. అయితే ఒకరోజు పరమశివుడు ఈ ఆవుల మందలో ఎద్దు రూపాన్ని తీసుకొని అందులో కలిసిపోయి వెళ్తున్నాడు అనమాట. అది గమనించిన భీముడు ఏం చేస్తాడంటే అయితే ఈరోజు ఎలా అయినా చేసి నేను శివుని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఈ ఆవుల మంద వెళ్ళేటటువంటి పర్వతం మధ్యలో నుంచి వెళ్తున్నాయి అనమాట. భీముడు ఏం చేస్తాడంటే ఒక పర్వతం మీద నించొని ఇంకో పర్వతం మీద తన కాలు పెడతాడనమాట. ఆవులన్నీ కూడా ఆయన కాలు కింద నుంచి వెళ్తాయి, కానీ శివుడు మాత్రం వెళ్ళాడు. ఆ ఎద్దు రూపంలో ఉన్నటువంటి శివుడు వృషభ రూపంలో ఉన్నటువంటి శివుడు వెళ్ళాడనమాట. వెళ్ళకుండా ఆ భీముడు నించునే దానికంటే ముందే ఆ పర్వతం లోపలికి చొచ్చుకొని పోతాడనమాట. అక్కడి నుంచి ఆయన గుప్త రూపాన్ని తీసుకుంటాడు. అందుకని ఆ ప్రదేశాన్ని గుప్త కాశీ అంటారనమాట. ఆ గుప్త రూపాన్ని తీసుకొని వెళ్ళేటప్పటికి భీముడు అలర్ట్ అయిపోయి ఆయన యొక్క వెనక భాగాన్ని పట్టేసుకుంటాడనమాట. ఆ పట్టుకున్న భాగమే కేదార్నాథీశ్వరుడు అనమాట. ఆయన యొక్క లింగము అందుకే వృషభుడి యొక్క వెనక భాగం ఏ విధంగా అయితే ఉంటుందో అదే రూపంలో ఉంటుంది. సాధారణంగా శివలింగము మనము ఎన్నో చోట్ల ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆ లింగ రూపంలో ఉండకుండా ఆ వృషభం యొక్క వెనక భాగం ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకే కేదార్నాథ్ ఈశ్వరుడి యొక్క ఆ శివలింగం ఆ రూపంలో ఉంటుంది. ఆ విధంగా అతను కేదార్నాథ్ అలా కొండ మీదకి వెళ్ళిపోయారనమాట. మరి ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడుంది అంటే నేపాల్లో ఉన్నటువంటి డోలేశ్వర్ మహాదేవ్లో ఉంది. మనం డోలేశ్వర్ మహాదేవ్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే వృషభం యొక్క ముందు భాగాన్ని చూస్తే ఏ విధంగా అయితే ఉంటుందో శివలింగం ఆ రూపంలో ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే మంచిగా తిలకము, 2 పెద్ద కళ్ళు, మంచి స్మైల్ ఇచ్చి అన్నీ అలంకరించి దర్శనం ఇప్పిస్తారనమాట. చాలా పరమ అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ వెనక భాగాన్ని అక్కడ ముందు భాగాన్ని దర్శనం చేసుకుంటే ఈ కేదార్నాథుడి యొక్క కంప్లీట్ దర్శనం అవుతుంది అనేసి చెప్తారనమాట. మరి కేదార్నాథ్ అక్కడే ఎందుకున్నాడు? ఈ హిమాలయాలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఏంటి? ఆ విషయాన్ని మనం బద్రీనాథ్ క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ.